నమస్కారం అండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంద్రజాలం గంధర్వ మాయ. బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మొక్కవోని నీ దీక్షా దక్షతలు నాకు ముచ్చట కలిగిస్తున్నా, అర్ధరాత్రి వేళ నువ్విలా ఒంటరిగా పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే జాలి కలుగుతున్నది. ఒక దేశానికి రాజువైన నువ్వు ఒక సేవకుడిలా ఎందుకిలా ఊడిగం చేస్తున్నావో అంతుబట్టకుండా ఉంది. బహుశా ఏవైనా క్షుద్రశక్తులను వశం చేసుకుని వాటి ద్వారా నీ తీరని కోరికలను తీర్చుకోవాలనుకుంటున్నావేమో. అయితే క్షుద్రశక్తులే కాదు, దేవతా శక్తులైనా సరే అవి తీర్చే కోరికలు తాత్కాలికంగా మనిషికి ఆనందం కలిగించిన కడకు మనశ్శాంతిని దూరం చేస్తాయని నా నమ్మకం. ఇందుకు నిదర్శనంగా కురూపిగా జన్మించిన తాను జగదేక సుందరిగా భాసించే అదృష్టం పట్టి కూడా చేజేతులా జార విడుచుకున్న ఒక మందమతి రాజకుమార్తె కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పగడపురాన్ని జీమూతవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన మంచి స్ఫురద్రూపి. పట్టపురాణి వసుధాదేవి కూడా ఎంతో సౌందర్యవతి. అయితే వారికి లేక లేక జన్మించిన రాకుమార్తె మాత్రం కురూపి. తన కుమార్తె ఇలా అనాకారిగా జన్మించినందుకు రాజదంపతులు ఎంతగానో కుమిలిపోయారు. అయినా కాకి పిల్ల కాకికి ముద్దన్నట్లు ఆమెకు మణిమంజరి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. అయితే దేవుడు కరుణామయుడనేందుకు నిదర్శనంగా ఆమెకు తీయని కంఠస్వరం ప్రసాదించాడు. 10-12 ఆమె గాత్ర సంగీతంలో నిష్ణాతురాలైంది. వీణ వాయించడం కూడా నేర్చుకుంది. ఆమె వీణ వాయిస్తూ గానం చేస్తూ ఉంటే వింటున్న పామరులే కాదు, పండితులు కూడా తన్మయత్వంతో మరొక లోకంలో వ్యవహరించేవాళ్ళు. చూస్తూ ఉండగానే మణిమంజరి యుక్త వయస్కురాలయ్యింది. ఇప్పుడు రాజదంపతులకు తమ కుమార్తె వివాహ విషయం ఒక సమస్యగా పరిణమించింది. కురూపి రాకుమార్తెను ఏ రాకుమారుడు కోరి పెళ్లి చేసుకుంటాడు అని వాళ్ళు మనసులో మదనపడసాగారు. ఇలా ఉండగా ఒక పున్నమి రాత్రి మణిమంజరి ఒంటరిగా ఉద్యానవనంలోని అశోక వృక్షం కింద కూర్చుని వీణ మీటుతూ శ్రావ్యంగా పాడసాగింది. ఆ సమయంలో ఆకాశయానం చేస్తూ అటుగా వచ్చిన వేదచందన అనే గంధర్వకన్య ఆ గానానికి పరవశించి ఉద్యానవనంలో దిగి యువరాణిని సమీపించి, ఆహా, ఏమి గాత్రమాధుర్యం! మా గంధర్వలోకంలో కూడా ఇంత శ్రావ్యంగా పాడగలవాళ్లు లేరు అని అభినందించింది. హఠాత్తుగా తన ఎదుటికి వచ్చిన గంధర్వ కన్యను చూసి నివ్వెరపోయిన యువరాణి తన గానాన్ని ఆపి అప్రయత్నంగా లేచి నిలబడి బంగారపు బొమ్మలా మెరిసిపోతున్న ఆ గంధర్వ కన్యకేసి రెప్ప వాల్చకుండా చూడసాగింది. తనను అబ్బురంగా చూస్తున్న మణిమంజరి మనసులోని ఆలోచనను పసిగట్టిన వేదచందన చిరునవ్వు నవ్వి తన కుడిచేతి వేలిన ఉన్న పగడపు ఉంగరాన్ని మణిమంజరి వేలికి తొడిగి, యువరాణి, ఇది మహిమగల ఉంగరం. ఇది ధరించిన వాళ్ళు ఇతరులకు నా రూపంలో జగన్మోహనంగా కనిపిస్తారు. కాబట్టి నువ్విక నీ కురూపితనం గురించి బాధపడనవసరం లేదు. అయితే ఒకటి, నీకు నువ్వు మాత్రం యథారూపంలోనే కనిపిస్తావు. మరొక సంగతి, ఈ ఉంగరం ధరించి ఎన్నడూ గుళ్ళు గోపురాలకు వెళ్ళకూడదు. ఈ ఉంగరాన్ని ధరించి దైవ సన్నిధిలో నిలబడితే ఇక శాశ్వతంగా ఉంగరం తన మహిమను కోల్పోతుంది అని హెచ్చరించి గంధర్వకన్య ఆకాశ మార్గాన వెళ్ళిపోయింది. ఈ జరిగింది కళా నిజమా అని ఆశ్చర్యపోతూ మణిమంజరి చుట్టూ చూసేంతలో రాజదంపతులు అక్కడికి వచ్చారు.
వాళ్ళు అశోక వృక్షం కింద పసిడి బొమ్మలా మెరుస్తున్న యువతిని చూసి దిగ్భ్రమ చెందారు. ముందుగా మహారాజు తేరుకుని, ఎవరమ్మా నువ్వు? మా మణిమంజరి ఏది? అని ప్రశ్నించాడు. పక్కనే ఉన్న వీణ తన కుమార్తెదే అని గ్రహించి. మణిమంజరి కాసేపు మౌనంగా ఉండి, నాన్నా అంటూ తండ్రిని కౌగలించుకుంది. రాజదంపతులు తమ కుమార్తె కంఠస్వరాన్ని గుర్తుపట్టారు. అయితే రూపం మాత్రం ఏమాత్రం పోలిక లేకపోవడంతో అయోమయంగా ఆమెకేసి చూడసాగారు. అప్పుడు మణిమంజరి గంధర్వకన్య గురించి తల్లిదండ్రులకు వివరంగా చెప్పింది. మహారాణి కుతూహలాన్ని అణుచుకోలేక తన కుమార్తె వేలికున్న మహిమగల ఉంగరాన్ని తాను ధరించింది. ఇప్పుడు మహారాణి మహారాజుకు యువరాణికి గంధర్వకన్య రూపంలో అతిలోక సుందరిలా కనిపించింది. ఇద్దరూ చప్పట్లు చరుస్తూ పెద్దగా నవ్వారు. ఏదో ఒక కారణంగా తమ కుమార్తె కురూపితనం సమస్య పరిష్కారమైందని రాజదంపతులు ఆనందంతో పొంగిపోయారు. మహారాణి తన వేలిన ఉన్న ఉంగరాన్ని తీసి కుమార్తె వేలికి తొడిగింది. మర్నాడు గంధర్వకన్య వేదచందన రూపంలో ఉన్న యువరాణిని చూసి ఆమె చెలికత్తెలిద్దరూ అమితాశ్చర్యం చెందారు. వాళ్ళు గుసగుసలాడుతూ, ఈ మోహనాంగి మహారాజుగారి బంధువులమ్మాయి అయి ఉంటుంది. ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి. మన యువరాణి వారు ఉన్నారు. ఎందుకు ఈ సుందరి కాలిగోటికి సరిపోతుందా అనుకోసాగారు. యువరాణి తన చెలికత్తెల ముఖ కవళికలను బట్టి వాళ్ళనుకుంటున్నదేమిటో గ్రహించి ఒకసారి చిన్నగా నిట్టూర్చి, ఏమే మల్లికా వసంత, ఏమిటలా నాకేసి వింతగా చూస్తున్నారు, ఇటు రండి అన్నది. యువరాణి కంఠస్వరం పోల్చుకుని చెలికత్తెలిద్దరూ ఆమెను సమీపించి, క్షమించండి యువరాణి, ఏ మహర్షి వరమో తమరు దేవకాంతలను తలదన్నేలా ఉన్నారు, ఆహా అంటూ అభినందించారు. అయితే యువరాణికిప్పుడొక కొత్త దిగులు పట్టుకున్నది. అందరికీ తను ఇప్పుడు జగన్మోహనంగా కనిపించినా తన కళ్లకు మాత్రం మునుపటి కురూపరూపంలోనే కనిపించడం ఆమెకు నిరాశ కలిగించింది. అద్దంలో తన ప్రతిబింబం చూసుకున్నప్పుడల్లా ఈ చేదు వాస్తవం ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసేది. ఈ పరిస్థితుల్లో ఆమె పుట్టినరోజు పండుగ వచ్చింది. ఎప్పటిలా అప్పుడు కూడా మహారాజు కొన్ని వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. అన్నిటికీ చివరగా ఒక ఇంద్రజాలికుడు తన బృందంతో ఇంద్రజాల ప్రదర్శనలు ఇవ్వవచ్చాడు. అతడి వెంట పెళ్ళీడుకొచ్చిన కుమార్తె ఉన్నది. ఆమె మెడ నుంచి డోలు ఒకటి వేలాడుతున్నది. ఇంద్రజాలికుడు ఒక మామిడి టెంక మీద గంపను బోర్లించి రాగి కట్లతో ఉన్న ఒక చిన్న దండాన్ని దాని చుట్టూ తిప్పుతూ ఏవో మంత్రాలు చదవసాగాడు. అతడి కూతురు డోలు వాయించడం ప్రారంభించింది. కొద్దిసేపు తరువాత అతడు గంప పైకెత్తాడు. అక్కడ ఒక చిన్న మామిడి చెట్టు, దాని కొమ్మకు ఒక దానిమ్మ పండు కనిపించాయి. ఇది కొత్త రకం ఇంద్రజాలం, అద్భుతం అంటూ ప్రేక్షకులు చప్పట్లు చరిచారు. ఇంద్రజాలికుడు నవ్వి, మామిడి చెట్టు దానిమ్మ పండు కాసింది. అయ్యలారా, దీని రుచి ఎలా ఉన్నదో చూడండి అంటూ పండును ముక్కలుగా కోసి దాపులనున్న ప్రేక్షకులకిచ్చాడు. వాళ్ళు వాటిని తింటూనే, ఆహా మహాద్భుతం, చూపులకు దానిమ్మ పండు, రుచి మాత్రం జామపండుది అంటూ పెద్దగా చప్పట్లు చెరిచారు. రాజు పక్కన ఉన్న ఆసనంలో కూర్చుని ఉన్న యువరాణి కూడా ఆశ్చర్యపోతూ చప్పట్లు చెరిచారు. ఆ తరువాత ఇంద్రజాలికుడు మరికొన్ని అద్భుతాలు ప్రదర్శించి చివరగా రాజుకు తన కుమార్తెను చూపుతూ, ప్రభూ, ఈమె నా ఒక్కగానొక్క కూతురు. నా కళ్లకు నాగకన్యలా కనిపిస్తుంది. కానీ నేను దీని పెళ్లి చెయ్యాలని ప్రయత్నిస్తే ప్రతి ఒక్కడు పెద్ద అనాకారి అంటూ పారిపోతున్నాడు. ప్రభువులు రసజ్ఞులైన ప్రేక్షకులు నా కుమార్తె ఎలాంటి అందగత్తో చూడండి అంటూ మంత్రోచ్చారణతో ఆమె తలకు చేతిలో ఉన్న మంత్రదండాన్ని తాకించాడు. ఆ మరుక్షణం ఇంద్రజాలికుడి కుమార్తె మిలమిలా మెరుస్తున్న వస్త్రధారణతో, తలమీద పాము పడగ ఆకారంలో ఉన్న మేలిమి బంగారు కిరీటంతో ప్రేక్షకులకు
మెరుపులా కనిపించింది. రాజుతో పాటు ప్రేక్షకులందరూ అద్భుతాశ్చర్యాలతో హర్షధ్వానాలు చేశారు. ఇంద్రజాలికుడు వినయంగా తల వంచి సభకు నమస్కరించి మంత్రదండంతో తాకించి కుమార్తెను ఎప్పటిలా చేసి, ప్రభువులకు సభికులకు ఒక చిన్న మనవి. ఇంతవరకు నేను చేసినవేవీ నిజం కాదు. ఇంద్రజాల విద్యతో కల్పించిన భ్రమలు అన్నాడు. రాజు ఇంద్రజాలికుణ్ణి ప్రశంసించి భటుడి ద్వారా 1000 బంగారు నాణేలు కానుకగా ఇచ్చాడు. వేదిక మీద తల్లిదండ్రుల పక్కన కూర్చుని ఇంద్రజాలికుడి ప్రదర్శన చూస్తున్న యువరాణి హృదయంలో ఒక అనిర్వచనీయమైన భావ సంఘర్షణ మొదలైంది. ప్రదర్శన ముగిసిన వెంటనే ఆమె ఒక నిర్ణయానికి వచ్చి ఆసనం మీద నుంచి దిగి ఇంద్రజాలికుణ్ణి సమీపించి మహిమగల ఉంగరాన్ని అతడి చేతిలో పెట్టి, ఇది నీకు నా పుట్టినరోజు కానుక. ఈ ఉంగరంలో నీ ఇంద్రజాలానికి సరితూగగల గంధర్వమాయ ఉన్నది. తీరుబడిగా పరీక్షించి చూసుకో అని అక్కడి నుంచి తిరిగి చూడకుండా అంతఃపురానికి వెళ్ళిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కురూపిగా జన్మించిన రాకుమారికి గంధర్వకన్య ఇచ్చిన మహిమగల ఉంగరం నిజంగా వరప్రసాదమే కదా. ఆ ఉంగరం సాయంతో తనకు నచ్చిన ఏ రాకుమారుణ్ణో వివాహమాడవచ్చు కదా. అలా చేయక ఆ అమూల్యమైన ఉంగరాన్ని ఇంద్రజాలికుడికి బహూకరించడం వెర్రితనం కాదా? ఆ క్షణంలో ఆమెకు మతి చాంచల్యం కలిగిందనో, లేక ఇది అని చెప్పలేని నైరాస్యం వల్ల మూర్ఖంగా ప్రవర్తించిందనో అనుకోవలసిందే కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గంధర్వకన్య యువరాణి మణిమంజరికిచ్చిన ఉంగరం మహిమగలదైనా ఆ మహిమకు కొన్ని పరిమితులున్నాయని తెలుస్తూనే ఉన్నది. ఇతరులు చూసి ప్రశంసిస్తున్న రూపం తనది కాదని, గంధర్వకన్య నుంచి అరువు తెచ్చుకున్నదని ఆత్మాభిమాని అయిన యువరాణి ఎన్నటికీ మరిచిపోలేదు. అంతేకాక ఆ ఉంగరాన్ని ధరించి ఆమె దైవ సన్నిధికి వెళ్లే అవకాశం లేదు. అప్పుడు ఉంగరం తన మహిమను కోల్పోయి తన కురూపి రూపం బయటపడుతుంది. ఇక వివాహ విషయానికి వస్తే తన పరిస్థితికి ఇంద్రజాలికుడి కుమార్తె పరిస్థితికి తేడా ఏమీ లేదు. నిజ జీవితంలో ఆమె నాగకన్య కాదు, తను గంధర్వకన్య కాదు. ఒకటి ఇంద్రజాలం, రెండవది గంధర్వమాయ. ఆమె ఇంద్రజాలికుడి ప్రదర్శన చూశాక వాడు జీవనోపాధికి చేస్తున్న ప్రదర్శన లాంటిదే భవిష్యత్తులో భర్తను ఎన్నుకునే విషయంలో తను చేయబోతున్నాననే ఊహ ఆమెను చిత్తక్షోభకు గురిచేసిందన్నది వాస్తవం. మంత్రతంత్రాల వల్ల, మహిమల వల్ల అరువు తెచ్చుకునే అందం శాశ్వతం కాదని, అలాంటివి ఆత్మసంతృప్తిని, ఆనందాన్ని కలిగించలేవని గ్రహించడం వల్లనే ఆమె ఉంగరాన్ని ఇంద్రజాలికుడికి బహుమతిగా ఇచ్చి తన విజ్ఞతను, విశాల హృదయాన్ని చాటుకున్నది. ఇలాంటిది హృదయ నైర్మల్యం కలవాళ్లు చేసే పని తప్ప మందమతులు, మూర్ఖులు చేసేది కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. మృణాళిని కోరిక. బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, లోకంలో దుష్టులకు, మోసగాళ్లకు, నయవంచకులకు కొదువలేదు. వివేకవంతులు తప్పనిసరి పరిస్థితులలో అలాంటి వాళ్లతో వ్యవహరించవలసి వచ్చినప్పుడు తగు జాగ్రత్తలో ఉండాలి. అలా కానప్పుడు వాళ్ల వాక్చాతుర్యానికి సమ్మోహితులై వంచనకు గురి కావడం జరుగుతుంది. ఇందుకు స్త్రీ పురుషులన్న భేదభావం ఏమీ లేదు. కన్ను పొడుచుకున్న కానరాని ఈ శ్మశానపు గాంఢాంధకారంలో ఇక్కట్ల పాలవుతున్న నీకు హెచ్చరికగా ఉండేందుకు ఒక గంధర్వుడి వల్ల వంచనకు గురైన మృణాళిని అనే రాకుమారి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మణికంఠుడు అనే గంధర్వుడికి
భూలోకం చూడాలన్న కోరిక కలిగింది. అతడు ఒక పున్నమి రాత్రి ఆకాశగమనం చేస్తూ భూలోకం కేసి వచ్చాడు. ఆ సమయంలో వైదేహి యువరాణి మృణాలిని రాజభవనం సమీపాన గల ఉద్యానంలో చెలికత్తెలతో విహరిస్తున్నది. ఆమె సౌందర్యం చూసిన మణికంఠుడు అచ్చెరు పొందాడు. అంతటి సౌందర్యరాశిని అతడు గంధర్వలోకంలో కూడా అంతకుముందు ఎన్నడూ చూసి ఎరుగడు. మణికంఠుడు యువరాణితో మాట్లాడాలన్న కోరికతో ఆకాశం నుంచి ఉద్యానంలో దిగి ఆమె ఎదుటపడి, ఓ అద్భుత సౌందర్యరాశి, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. మృణాలిని అతన్ని చూసి ఆశ్చర్యపోతూ, నేను వైదేహి యువరాణి మృణాలినిని. చీమ కూడా జొరబడలేనంత కట్టుదిట్టంగా ఉన్న ఈ ఉద్యానంలోకి మీరెలా రాగలిగారు అన్నది. నేను మణికంఠుడనే గంధర్వుడను. గగనతలాన విహరిస్తూ నీ అందం చూసి ఇక్కడ దిగాను అన్నాడు మణికంఠుడు. ఆ జవాబుకు యువరాణి బెదురుగా దిక్కులు చూసి, మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళండి, భటులు చూస్తే బంధించగలరు అన్నది. గంధర్వుడనైనా నాకున్న అద్భుత శక్తులు నువ్వెరుగవు అంటూ మణికంఠుడు గాలిలో చెయ్యి తిప్పాడు. ఆ మరుక్షణం యువరాణి చెలికత్తెలు, కాపలా భటులు స్పృహ కోల్పోయారు. ఇది చూసి యువరాణి మహాద్భుతం అన్నది చిరునవ్వు నవ్వుతూ. ఆ మాటలకు గంధర్వుడు ఎంతగానో ఆనందించి, సుందరి, ఇంత హఠాత్తుగా అడుగుతున్నానని కోపగించకు. నిన్ను వివాహమాడాలన్న కోరికను దాచలేకపోతున్నాను అన్నాడు. మృణాళిని అతణ్ణి ఒకసారి పరీక్షగా చూసి తల వంచుకుని, మా తండ్రి నా వివాహానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఎవరూ నాకు తగిన వరుడుగా కనిపించలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకుంటున్నాను. కానీ మన వివాహానికి ముందు మీరొక కష్టతరమైన కార్యం సాధించవలసి ఉంటుంది అన్నది. ఏమిటది అన్నాడు మణికంఠుడు కుతూహలంగా. వీరసేనుడనే పొరుగురాజు నన్ను వివాహమాడాలన్న పట్టుదలతో ఉన్నాడు. నాకు అతడంటే ఆవగింజ మాత్రం ఇష్టం కూడా లేదు. అతడు మా తండ్రి గారిపై యుద్ధ ప్రయత్నాల్లో ఉన్నాడు. మాకన్నా అతడి సైనిక బలం పెద్దది. మీరతణ్ణి ఓడించగలిగితే మిమ్మల్ని హృదయపూర్వకంగా వివాహమాడగలను అన్నది యువరాణి. అదెంత పని? నేనిప్పుడే మా లోకానికి పోయి రాజు చిత్రవర్ణుడికి సంగతి చెప్పి వస్తాను అంటూ మణికంఠుడు మాయమయ్యాడు. మణికంఠుడు ఒక భూలోక కాంతను వివాహమాడబోతున్నాడని తెలిసి గంధర్వరాజు చిత్రవర్ణుడు మండిపడ్డాడు. ఆయన అతన్ని తీవ్రంగా శిక్షించాలని భావిస్తుండగా ఒక నిజం తెలిసింది. చిత్రవర్ణుడి కుమార్తె కాంతిమయి మణికంఠుణ్ణి ప్రేమించింది. అతణ్ణి వివాహమాడాలని కలలు కంటున్నది. అప్పుడు చిత్రవర్ణుడు మణికంఠుడితో, గంధర్వులకు మానవులతో పొత్తు కుదరదు. నా కుమార్తె కోర్కెను తోసిపుచ్చకు అని హితవు చెప్పబోయాడు. అయితే మణికంఠుడు ఆయన హితవు కాదని, తన యువరాణి మృణాళినినే వివాహమాడబోతున్నానని, అందుకు తిరుగులేదని పట్టుబట్టాడు. ఇందుకు చిత్రవర్ణుడు ఆగ్రహించి, అలా అయితే నీకు మరిక గంధర్వలోకంలో స్థానం లేదు. ఇక ముందు భూలోకంలోనే జీవించు. ఈ క్షణం నుంచి నీ మంత్రశక్తులు పనిచెయ్యవు అని శపించాడు. మణికంఠుడు ఏమాత్రం బాధపడకుండా భూలోకం చేరి యువరాణి మృణాళినిని చూడబోయాడు. ఆమె ద్వారా మణికంఠుడి వృత్తాంతం విన్న వైదేహిరాజు చంద్రకేతుడు అతన్ని సాదరంగా ఆహ్వానించి జరిగినదంతా తెలుసుకున్నాడు. మణికంఠుడు గంధర్వరాజు చేత శాపగ్రస్తుడైనట్టు తెలుసుకున్న మృణాళిని, మరిక మీరు రాజు వీరసేనుణ్ణి ఎలా జయించగలరు అని ప్రశ్నించింది. నాకు మంత్రశక్తులు లేకపోయినా అపారమైన భుజబలం ఉన్నది. నిన్ను వివాహమాడేందుకు ప్రాణాలకు తెగించి పోరాడి ఆ వీరసేనుణ్ణి యుద్ధభూమిలో మట్టుపెట్టగలను అన్నాడు మణికంఠుడు పౌరుషంగా. ఆ తరువాత నెల తిరక్కుండానే అతడు చంద్రకేతుడి సైన్యానికి నాయకత్వం వహించి రథం మీద ముందుండి రాజు వీరసేనుడి కోటను ముట్టడించాడు. వీరసేనుడు కూడా మహాపరాక్రమశాలి.
అతడికి మణికంఠుడికి మధ్య తీవ్రమైన పోరు జరిగింది. సైనికులు తమ తమ నాయకులకు అండగా నిలిచి పోరాడసాగారు. ఆ సమయంలో వీరసేనుడు విసిరిన ఈటె ఒకటి సూటిగా వచ్చి మణికంఠుడి తలను తాకబోయింది. అంతలో ఒక సైనికుడు మెరుపు వేగంతో ఎగిరి ఈటెకు అడ్డుగా వచ్చాడు. ఈటె అతడి భుజాన్ని తాకింది. ఆ సైనికుడి కేసి చూసిన మణికంఠుడికి అతడి నెక్కడో చూసినట్లనిపించింది. మణికంఠుడు వీరావేశంతో రథంలోని విల్లంబులు అందుకుని వీరసేనుడి మీద బాణవర్షం కురిపించాడు. బాణాల్లో ఒకటి వీరసేనుడి గుండెలను బలంగా తాకింది. ఆ దెబ్బకు అతడు పెద్దగా అరిచి రథం నుంచి జారి కింద పడిపోయాడు. ఇది చూసి అతడి సైనికులు భీతిల్లి చెల్లాచెదురుగా పారిపోయారు. మణికంఠుడు వెంటనే రథం దిగి తన ప్రాణాన్ని కాపాడిన సైనికుడి కోసం వెతుకుతూ బయలుదేరాడు. గాయపడిన సైనికులున్న ఒక శిబిరంలో అతడు కనిపించాడు. అతడి శిరస్త్రాణం పక్కకు ఒరిగి ఉన్నది. చూస్తూనే ఆ వ్యక్తిని గుర్తించి మణికంఠుడు నిశ్చేష్టుడయ్యాడు. గంధర్వరాజు కూతురు కాంతిమయి సైనికుడి వేషంలో వచ్చి తనను కాపాడిందని గ్రహించాడు. అతడు వెంటనే సపర్యలు చేసి ఆమెకు స్పృహ కలిగించాడు. కాంతిమయి కళ్ళు తెరుస్తూనే మణికంఠుణ్ణి చూసి తల వాల్చుకున్నది. మణికంఠుడామెను, ఇదేమిటి కాంతిమయి, నిన్ను కాదన్న వాడి కోసం ఇంతటి త్యాగం చెయ్యడమా అన్నాడు జీరబోయిన గొంతుతో. అందుకామె, నువ్వు లేని లోకంలో ఉండలేక కనీసం నిన్ను చూసుకుంటూ అయినా బతుకు సాగించవచ్చని భూలోకం చేరాను. మంత్రశక్తులు లేని నువ్వు బలవంతుడైన వీరసేనుడితో యుద్ధానికి దిగినప్పుడు నీకేమైనా హాని జరగవచ్చని నిన్ను వెన్నంటి ఉన్నాను. నా మంత్రశక్తులతో అతన్ని జయించవచ్చు, కానీ నీ భుజబలంతో నువ్వు నీ ప్రియురాల్ని దక్కించుకున్న తృప్తి నీకు మిగల్చాలని అలా చేయలేదు. నిన్ను కాపాడాను అన్న తృప్తి నాకు చాలు. వెళ్ళి మృణాళినిని వివాహమాడి సుఖంగా ఉండు అన్నది. మణికంఠుడామెకు తన కృతజ్ఞతలు చెప్పుకుని అక్కడి నుంచి వెళ్ళి మృణాళినిని కలిశాడు. రాజు చంద్రకేతుడు వీరసేనుణ్ణి ఓడించినందుకు అతణ్ణి అభినందించాడు. మృణాళిని పరమానంద భరితురాలైపోయి అతడితో, ఇక మన వివాహం జరిగిపోయినట్టే. వివాహం అయ్యాక మీరు నా మరొక కోరిక తీర్చాలి అన్నది. ఏమిటా కోరిక అని అడిగాడు మణికంఠుడు. అదేమంత పెద్ద కోరిక కాదు. మీ భుజబలం, ధనుర్విద్య ప్రావీణ్యం సాటిలేనివి. మీరు ఇరుగు పొరుగు రాజ్యాలన్నిటినీ జయించి చక్రవర్తి కావాలి. అప్పుడే నేను అందరి చేత మహారాజ్ఞిగా గౌరవ మన్ననలు పొందగలను అన్నది మృణాళిని. ఆ వెంటనే మణికంఠుడు తీవ్రస్వరంతో, క్షమించు యువరాణి, నేను నిన్ను వివాహమాడలేను అంటూ అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఆఖరి క్షణంలో మణికంఠుడి ప్రవర్తన విడ్డూరంగా లేదా? ఉద్యానంలో చెలికత్తెల వెంట తిరుగుతున్న మృణాళిని ముందు మరో లోకం నుంచి వచ్చి ప్రత్యక్షమైన మణికంఠుడు తనకు తానుగా ఆమెను వివాహమాడగోరాడు కదా. అందుకోసం అతడు గంధర్వరాజు కుమార్తె ప్రేమను కూడా కాదన్నాడు. ఆ రాజు చేత శాపగ్రస్తుడు కూడా అయ్యాడు. మృణాళినిని అద్భుత సౌందర్యరాశి, సుందరి అంటూ వాక్చాతుర్యం ప్రదర్శించి వివాహానికి అంగీకరింపజేశాడు. ఇంత జరిగాక తుది క్షణంలో నిన్ను వివాహమాడలేను అని తన దారిన తాను పోవడం వంచన కాదా? ఒకవేళ అతడు గంధర్వరాజు శాప కారణంగా తనకున్న మంత్రశక్తులతో పాటు వివేక ఇంగిత జ్ఞానాలను కూడా కోల్పోయి ఉంటాడా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో ఈ క్షణమే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, యువరాణి మృణాళిని కోసం మణికంఠుడు ఎంతో త్యాగం చేశాడు. ఆమెను వంచన చేయదలిచిన వాడైతే అంత గొప్ప త్యాగానికి పూనుకోడు. ఆమెను వివాహమాడేందుకు యుద్ధంలో తన ప్రాణాలను పణం పెట్టి తనను కాపాడిన కాంతిమయిని కూడా కాదన్నాడు. అలాంటి వాణ్ణి వివాహమాడటానికి ఇష్టం తెలుపుతూనే మృణాళిని అతన్ని పొరుగు రాజ్యాలను జయించమని, అప్పుడు తను మహారాజ్ఞిగా అందరి చేత గౌరవ మన్ననలు పొందగలనని చెప్పింది.
తనలోని మానవత్వానికి సంపూర్ణంగా తిలోదకాలిచ్చినవాడు తప్ప అకారణంగా పొరుగు రాజులపైకి యుద్ధానికి పోయి రక్తపాతం కలిగించి చక్రవర్తి కావాలని కోరడు. అందువల్లనే మణికంఠుడు కాంతిమయిలోని త్యాగబుద్ధిని, మృణాళినిలోని స్వార్థబుద్ధిని గుర్తించి ఆమెను వివాహమాడేందుకు నిరాకరించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.